ఒకానొకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక కుందేలు ఇంకా ఒక కాకి చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. కాకికి అడవిలో ఏదైనా తినడానికి దొరికితే అది తీసుకొని వచ్చి కుందేలుతో కలిసి తినేది. అలానే ఒకవేళ కుందేలుకేమైనా తినడానికి దొరికితే అది ఖచ్చితంగా కాకికి పెట్టేది. కుందేలు ఇంకా కాకి ఇంత స్నేహంగా ఉండడం చూసి అడవిలో అన్ని జంతువులు కూడా చాలా సంతోషంగా ఉండేవి. అలా ఒకరోజు కుందేలు కాకిని తన మీద కూర్చోబెట్టుకొని అడవి అంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడు దూరంగా నించొని ఉన్న ఒక నక్క చూపు వీళ్ళిద్దరి మీద పడుతుంది. అలా ఆ కుందేలును చూడగానే నక్కకి నోట్లో నీళ్లు ఊరతాయి. అరే వాహ్, కుందేలు! దీన్ని తింటే వచ్చే మజా అసలు వర్ణించలేనిది. కానీ దీన్ని పట్టుకోవడం ఎలా? ఈ కుందేళ్లు చాలా వేగంగా పరిగెడతాయి, అందుకే ఇది నా చేతికి అంత సులువుగా చిక్కదు. ఏదో ఒక పథకం వెయ్యాల్సిందే నేను అని అనుకుంటూ అక్కడే కూర్చొని ఒక పథకం వెయ్యాలి ఆ కుందేలును పట్టుకొని తినడానికి అని ఆలోచిస్తూ ఉంటుంది నక్క. అలా చాలాసేపు ఆలోచించిన తరువాత నక్కకి ఒక ఐడియా వస్తుంది. అలా ఒకరోజున కుందేలు పొదల్లో తినడానికి ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా ఆ నక్క కుందేలు దగ్గరికి వస్తుంది. అలా కుందేలు నక్కని చూసి దూరంగా పారిపోతాడు. అరే కుందేలు భయ్యా, నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను నీకు ఏ హాని చెయ్యను. నిజానికి నేను నీతో స్నేహం చేద్దామని వచ్చాను. స్నేహమా? అది కూడా నాతోనా? ఎందుకు? నేను కొన్ని రోజుల క్రితమే ఈ అడవిలోకి వచ్చాను. అలానే నేను ఏ జంతువు దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు నా దగ్గర నుంచి పారిపోతున్నారు. ఎవ్వరూ కూడా నాతో మాట్లాడడం లేదు. కుందేలు భయ్యా, నువ్వు కాకి భయ్యాని నీ స్నేహితుడు చేసుకున్నట్టుగానే నన్ను కూడా నీ స్నేహితుడిని చేసుకోవా ప్లీజ్? నాకు తెలుసు నీది చాలా దయాల హృదయమని. అలానే ఈ అమాయకురాలైన నక్కను తప్పకుండా నీ స్నేహితుడు చేసుకుంటావని. అలా ఆ నక్క చాలా తీయని మాటలు చెప్పి కుందేలుని తన మాటల బుట్టలో పడేసుకుంటుంది. అంతటితో కుందేలు నక్కని తన స్నేహితుడు కాకి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కాకి మిత్రమా, ఇతను నక్క. ఈ అడవికి కొత్తగా వచ్చాడు. అలానే పాపం, ఇతనికి పాత అడవిలో కూడా ఎవ్వరూ స్నేహితులు లేరంట. అందుకే ఈ రోజు నుంచి ఇతను కూడా నాకు స్నేహితుడే. అరే కుందేలు మిత్రమా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక నక్కతో నీ స్నేహమా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అది ఒక నక్క మిత్రమా? నక్క ఒక నక్కతో స్నేహమంటే అది చిన్న విషయమేమీ కాదు. కాని కుందేలు కాకి మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా నక్కతో పాటుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచేసరికి ఆ నక్క కుందేలుకి చాలా మంచి స్నేహితుడు అయిపోతాడు. అరే కుందేలు మిత్రమా, నేను నీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. అదేంటంటే ఈ అడవి బయట ఒక చాలా పెద్ద అందమైన కూరగాయల తోటుంది. అలానే ఆ తోటలో బోలెడన్ని క్యారెట్లున్నాయి తెలుసా? అరే వా, క్యారెట్టా? నక్క మిత్రమా, అలా అయితే త్వరగా నన్ను ఆ తోట దగ్గరికి తీసుకుని వెళ్ళవా? అటుగా ఎగురుతూ వెళ్తున్న కాకి ఆ నక్క మాటలన్నీ విని తనలో తాను, అరే ఈ అడవికి బయట ఏ కూరగాయల తోట కూడా లేదు. మరి ఈ నక్క ఏ తోట గురించి మాట్లాడుతుంది? ఏది ఏమైనా ఈ నక్క మాటలు చాలా అనుమానంగా ఉన్నాయి. నేను ఈ నక్క మీద ఒక కన్నేసి ఉంచాల్సిందే. ఇంతలో నక్క ఆ అడవికి బయటికి తీసుకుని వెళ్తాడు. అలా తనకి ఆ తోటని చూపిస్తాను అనే నాటకంతో
తన దగ్గరికి పిలిచి గట్టిగా పట్టేసుకుంటాడు. అరే మిత్రమా, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నాకు క్యారెట్ తోటని చూపిస్తానని కదా అన్నావు. మరి ఇలా నీ పంజతో ఇంత గట్టిగా పట్టుకున్నావేంటి? అప్పుడు నక్క గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెడతాడు. అరే, మొత్తానికి నిన్ను పట్టేసుకున్నానా? ఇంకా ఇప్పుడు నిన్ను చంపి హాయిగా తినేస్తాను అని అంటూ ఉండగా ఇంతలో కాకి తనతో పాటు కొన్ని అడవి జంతువులను తీసుకుని అడవికి వస్తుంది. అలా కాకితో వచ్చిన జంతువులు నక్కని భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. ఈ విధంగా కాకి తన మిత్రుడు కుందేలు ప్రాణాలను కాపాడుతుంది. కాకి మిత్రమా, నన్ను క్షమించు. నేను నీ మాటలు వినకుండా ఈ నక్కని నా స్నేహితుడిగా చేసుకున్నాను కదా. అందుకే అంటారు మిత్రమా, ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా గుడ్డి నమ్మకం ఉండకూడదు అని. అలానే ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే ఎవరి మీద విశ్వాసం ఉంచుకోకూడదు అని ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుందిలే. ఢోలక్పూర్ అనే ఊరిలో భోలు అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. భోలు తేనె అమ్మే వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతను అడవికి వెళ్లి తేనెటీగల బారి నుంచి తేనెని సేకరించి ఆ తేనెని అమ్ముతూ ఉండేవాడు. అలా ఒక రోజున భోలు తేనెని తీసుకురాడానికి అడవికి వెళ్లి అక్కడ తేనె పట్టుల నుంచి తేనెని తీసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి ఒక గాయపడిన ఏనుగు కనిపిస్తుంది. అరెరే, ఇక్కడ ఒక ఏనుగు దెబ్బలతో పడి ఉందే అని అనుకుంటూ భోలు ఆ గాయపడిన ఏనుగు దగ్గరికి వెళ్లి దాని పరిస్థితిని చూస్తాడు. అయ్యో, దీని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్ను త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఈ ఏనుగు చనిపోయేలా ఉంది. దీనికి చాలా రక్తం కూడా పోతుంది. అసలే ఈ అడవిలో ఇప్పటికే ఏనుగుల సంఖ్య తగ్గిపోయింది. నేను త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. అలా కంగారు పడుతూ తన తేనె సీసాలను అడవిలో ఆ ఏనుగు దగ్గర వదిలేసి అక్కడ దగ్గర్లో ఉన్న నది నీళ్లు తీసుకుని వచ్చి దాని మొహం మీద జల్లుతాడు. అలా భోలు లక్ష విధాలుగా ప్రయత్నించినా ఆ ఏనుగు కదలదు. ఇంక నేను ఊరిలో నుంచి పశువుల డాక్టర్ని తీసుకుని రావాలనుకుంటా. నేను ఈ ఏనుగుని ఇలా చావు బతుకుల్లో చూడలేను అని అనుకుంటూ భోలు పరుగున అక్కడ నుంచి ఊరిలోకి వెళ్ళి అక్కడ ఉండే పశువుల డాక్టర్కి జరిగిన విషయమంతా చెప్పి అతనితో పాటుగా డాక్టర్ని ఆ అడవికి తీసుకొని వెళ్తాడు. అలా కాసేపట్లో భోలు ఇంకా డాక్టర్ ఆ అడవికి చేరుకుంటారు. అలా వాళ్ళు అక్కడికి వెళ్లి చూసేసరికి ఏనుగు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అరే, ఈ ఏనుక్కి ముందు నుంచే చాలా రక్తం పోయినట్టుగా ఉంది. అలానే ఇది ఊపిరి చాలా కష్టంగా తీసుకుంటుంది అని అంటూ డాక్టర్ వెంటనే ఆ ఏనుగు దెబ్బలకు కట్లు కట్టి దానికి మందులు కూడా ఇస్తాడు. ఇప్పుడు కొంచెం మామూలైనట్టుంది ఏనుక్కి. దానికి నేను కట్టెలు కట్టి మందులు కూడా ఇచ్చాను. ఇంకా ఏ ఇబ్బంది లేదు. కానీ ఈ ఏనుక్కి మంచి ఆహారం, నీళ్లు ఇచ్చి మంచిగా చూసుకోవాలి. అప్పుడిది త్వరగా కోలుకుంటుంది. సరే డాక్టర్ గారు, నేను ఈ ఏనుగుని చాలా చక్కగా చూసుకుంటాను. అలానే ఇది పూర్తిగా కోలుకున్న తరువాత అడవిలో వదిలేసి వస్తాను. అలా కొన్ని రోజులు గడుస్తాయి. భోలు దానికి మంచిగా నీళ్లు, ఆహారం పెట్టేవాడు. అలా ఆ ఏనుగు ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతూ ఉంటుంది. అలానే ఆ ఏనుగు బోలుని చక్కగా అర్థం చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అవుతారు. ఇంక ఇప్పుడు ఆ ఏనుగు భోలుతోనే చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. భోలు ఆ ఏనుగుని చాలాసార్లు అడవిలోకి వెళ్ళిపోమని చెప్తాడు. కాని ఆ ఏనుగు వెళ్ళేది కాదు. అలా ఏనుగు భోలుతో పాటు ప్రతిరోజూ ఆ అడవిలోకి వెళ్ళి తేనె తీయడంలో సహాయం చేసేది. అలా ఒక రోజున భోలు అడవిలో తేనె సేకరిస్తూ ఉంటాడు.
అప్పుడు తేనెటీగలు ఎక్కువగా ఉండడంతో అవి అన్నీ భోలు మీద దాడి చేస్తాయి. అంతటితో గాయాలతో చెట్టు మీద నుంచి పడిపోతాడు భోలు. అది చూసి ఏనుగు చాలా కంగారు పడుతుంది. అలానే గట్టిగట్టిగా అరవడం మొదలుపెడుతుంది. అప్పుడు ఏనుగుకి అడవిలో ఉండే నది గుర్తు వస్తుంది. అంతటితో అక్కడికి పరుగున వెళ్ళి దాని తొండంతో నీళ్లు నింపుకొని తీసుకొని వచ్చి భోలు మీద వేస్తుంది. కాని భోలు చెట్టు మీద నుంచి పడిపోవడం వల్ల లేవలేకపోతాడు. అంతటితో ఏనుగు తన తొండంతో భోలుని లేపి ఊరిలోకి తీసుకొని వెళ్తుంది. డాక్టరేమో భోలుకి వైద్యం చేసి మందులు ఇస్తాడు. అలా కొంతసేపటిలో భోలుకి స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఆరోగ్యం బాగవ్వాలని ఆశగా ఎదురుచూస్తున్న ఏనుగుని చూస్తాడు. అలా భోలుకి స్పృహ రాగానే చాలా చాలా సంతోషిస్తూ గెంతులు వేయడం మొదలుపెడుతుంది. ధన్యవాదాలు మిత్రమా, నువ్వు నా ప్రాణాలు కాపాడావిరోజు. ఒకవేళ నువ్వు లేకపోయింటే నేను చనిపోయేవాడిని. మిత్రమా, నేను నా రుణంని తీర్చుకున్నాను అంతే. నేను కూడా ఒక రోజున అడవిలో చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. నువ్వే కదా నన్ను అడవి నుంచి హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఇప్పటి వరకు నా బాగోగులన్నీ చూసుకున్నావు. మరి నువ్వు నాకు ఇంత సాయం చేసినప్పుడు నా వంతు వచ్చినప్పుడు నేను నీకు చెయ్యనా మిత్రమా? అరే వా, నువ్వు నాకు మంచి స్నేహితుడివే కాదు, విశ్వాసమున్న ఏనుగు కూడా అని నిరూపించుకున్నావు. అలా ఏనుగుని కౌగలించుకుంటాడు భోలు. ఆ తరువాత ఇద్దరూ కూడా సంతోషంగా భోలు ఇంటివైపుకి వెళ్తారు.